ఈ వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో మీకు నా మీద ఒక ఒపీనియన్ కలిగిద్ది. ఈవెన్ కొంతమందికి కోపం కూడా వచ్చింది. ఏంటన్నా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్స్ చేయొద్దని చెప్పి మనమే వీడియో చేసి ఇప్పుడు ఈ లచ్చక్క టీవీ మీద జాలి చూపిస్తున్నావు, ఇలాంటి వల్ల ఛానల్ డిలీట్ అయిపోయినా పర్లేదు కానీ నువ్వు చేస్తున్న మాత్రం మాకు నచ్చలేదు అలాంటి ఒపీనియన్ కలిగిద్ది. కానీ మీరు చివరి వరకు చూస్తే నేనేం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాను, నా ఉద్దేశం ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైంది. సో మధ్యలో ఆపేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. అరౌండ్ ఒక 2 weeks బ్యాక్ మనం ఒక వీడియో చేసాం, ప్రాంక్స్ పేరుతో పిచ్చి పిచ్చి వీడియోలు అని చెప్పి. అరౌండ్ 1,20,000 మెంబర్స్ చూశారు. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, చూడాలంటే చూడండి. అందులో ఈ స్క్రిప్టెడ్ వీడియోలు, ప్రాంక్స్ వీడియోలు చేసే వాళ్ళు కొంతమందిని మనం ఆ వీడియోలో కాల్అవుట్ చేసాం. ఎవరంటే ఈ నిబ్బనిబ్బిగాలు ఉన్నారు కదా, పెళ్లి చేసుకుని ఒకడు నెక్స్ట్ ఇంకొకటి డివోర్స్ అని చెప్పి, ఎవరు దిలీప్ సుజాత అని చెప్పి వాళ్ళని, ఈ గల్లీ పోలీస్ని, నెక్స్ట్ సాయి సనా అనే బ్యాచ్ని, వాళ్ళందరినీ కాల్అవుట్ చేస్తాం. వాళ్ళందరితో పాటు ఇంకొక స్పెసిఫిక్ ఛానల్ని వాళ్ళ కాంటెంట్ కూడా కాల్అవుట్ చేస్తాం. వాళ్ళు ఎవరంటే లచ్చక్క టీవీ. నిన్న నా వీడియో కింద చాలామంది అన్న ఈ లచ్చక్క టీవీ వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అది ఇది ఏదో చేసుకుంటామని చెప్పి చాలా కామెంట్లు కనిపించినాయి. సరే అని చెప్పి ఏంటని చెప్పి చూసా, ఏం వీడియోలు పెట్టారు. ఇంతకుముందు కూడా వాళ్ళ వీడియోలు చూసా, బ్యాక్గ్రౌండ్ చెప్తా మీకు ఎవరైనా తెలియని ఉంటే. చూశాను, ఆ వీడియోస్ కూడా చూశాను. సో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు వీడియో లైక్ చేసి చూడండి. దిస్ హ్యాస్ టు రీచ్, ఖచ్చితంగా చాలామందికి రీచ్ అవ్వాలి. అలాగే లచ్చక్క టీవీ వాళ్ళు చూసినా, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా చూస్తే వాళ్ళకి చూపించండి. వాళ్ళకే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, వాళ్ళ కోసమే. సరేనా? సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. బట్ చివరిదాకా మధ్యలో స్కిప్ చేసి చివరిదాకా చూడటం మాత్రం గ్యారెంటీగా చూడండి, లేదంటే మీకు నేనేం చెప్తానో అర్థం కాదు. సరే, సో యూట్యూబర్ వైష్ణవి హత్య జరిగినప్పుడు అరౌండ్ దట్ టైంలోనే మనోళ్ళు నాకు చూపించిన కాంటెంట్ ఇది, వాళ్ళు పింగ్ చేసిన కాంటెంట్ ఇది అన్న. అంటే యూట్యూబర్ వైష్ణవి పెట్టినప్పుడు ఏది స్క్రిప్ట్ ఏది రియల్ అన్న కన్ఫ్యూజన్. అంటే చూసినప్పుడు ఏంట్రా మనకు సంబంధించిన విషయాలన్నీ అందులోనే ఉన్నాయి, ఎన్ని స్క్రిప్టా ఎన్ని రియలా అని అనిపిస్తుంది. కానీ జరిగిన తర్వాత మాత్రం ఎన్ని రియల్ అన్న విషయం అర్థమైంది. ఇలాంటి వీడియోలు చేస్తున్నారని చెప్పి మనం వీడియో చేస్తున్నప్పుడు సో వీళ్ళ కాంటెంట్ మన ముందుకు వచ్చింది. సరే అని చెప్పి వీళ్ళని చూస్తే వీళ్ళు ఎంత దారుణం అంటే అంత దారుణం. డైరెక్ట్గా తెలుసా స్క్రిప్టెడ్ వీడియోస్ అని. ఇప్పుడే పుట్టిన పిల్లల్ని యూజ్ చేసుకొని టూ మచ్ స్క్రిప్టెడ్ వీడియోస్ చేశారు. అది చూస్తే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎవరైనా పిల్లలకి ఏదైతే మనం ఎంత స్ట్రెస్ గురవుతాం, ఎందుకంటే ఆ బాండింగ్ అంత సెన్సిటివ్గా ఉంటుందని చెప్పి. ఇది చూసినప్పుడు కూడా నాకు అంతే స్ట్రెస్ఫుల్గా అనిపించింది. ఇప్పుడే పుట్టిన పిల్లలు కిడ్నాప్ అయ్యారని, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని తుప్పల్లో పెట్టేసి అక్కడ తుప్పల నుంచి తీయటం, నెక్స్ట్ పాపం తీసుకొని నాన్న వెళ్ళిపోయాడని, లేదంటే అమ్మ వెళ్ళిపోయిందని, లేదంటే తాత వెళ్ళిపోయాడని, లేదంటే అసలు పిల్లల్ని ఏం చేసేవారా అని చెప్పి, లేదంటే పిల్లలకి ఏదో అయిందని, రక్తం వచ్చిందని ఏడాపెడా వీడియోలు ఉన్నాయి అందులో. అసలు ఆ థంబ్నెయిల్స్ అయితేనే భయంగా ఉంది. కింద కామెంట్స్లో చాలామంది ఇనిషియల్ వీడియోస్ అప్పుడు బ్రో ఏమైంది బ్రో, భయం వేస్తుంది బ్రో, నేనేం చెప్పండి బ్రో ఇప్పుడు అంతా ఓకేనా, ఇలాంటివి ఉన్నాయి. అంటే ఎంత ఆడియన్స్ని వాళ్ళు ఎంత ఎమోషనల్గా డిస్ట్రెస్కి గురి చేశారు అన్నది అర్థం చేసుకోండి. సో దీన్ని ఈ కాంటెంట్ వెలుగులోకి వచ్చినప్పుడు వీళ్ళకి అరౌండ్ 9 lakh ఫాలోవర్స్ ఉన్నారు. అంత రీచ్ లేదు, 50K 60K 1 lakh వరకు వెళ్తున్నట్టు ఉన్నాయి వీడియోస్. కానీ ఇది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినా అందరూ వీటి మీద రియాక్ట్ అయ్యారు, అందరూ వీటి మీద వీడియోలు చేశారు. ఈవెన్ ఇంక్లూడింగ్ కొంతమంది జర్నలిస్ట్ కూడా చేశారు, కొన్ని రీల్స్ కానీ నాకు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇలాంటివి చేయకూడదని, దాని ఆ మీనింగ్లో వీడియోస్లో ఉన్న మీనింగ్లో ఎస్పెషల్లీ అట్లీస్ట్ మనం చెప్పింది ఏంటంటే ఇలాంటి వీడియోస్ కరెక్ట్ కాదు, ఇలాంటి వీడియోస్ చేయకూడదు. ఎందుకంటే ఏది తప్పో ఏది రైటో తెలియదు, ప్రజలను అనవసరంగా మీరు స్ట్రెస్కి గురి చేస్తున్నారు, మిమ్మల్ని చూసి ఇంకొకరు చేస్తూ ఉంటే నిజంగా ఎవరికైనా అన్యాయం అయితే కనుక పులి మేక కథలాగా అయిపోయింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సరే, నిన్న మన వీడియో కింద వీళ్ళందరూ కామెంట్స్ పెడితే ఏంటి ఈ వీడియోలు మళ్ళీ ఏం పెట్టాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అంత ఏం చేశారని చెప్పి చూస్తే నిన్న ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో పెట్టకముందు ఇంకొక వీడియో పెట్టారు, 3 వీడియోలు ఉన్నాయి. ఇదే లాస్ట్ వీడియో అని చెప్పి 3 లాస్ట్ వీడియోలు పెట్టారు. నాకు అదేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ సో ఇవి పెట్టారు. సరే అని చెప్పి నేను అన్నింటినీ చూస్తూ ఉంటే నాకు ఈ మనిషి ఎలా అర్థమయ్యాడంటే పర్టికులర్గా అతను ఎయిదర్ ఎర్రంగలప్ప అమాయకుడు, లేదంటే మామూలు తెలివి కాదు, 2 ఎక్స్ట్రీమే. ఎయిదర్ అటు సైడ్ ఎక్స్ట్రీము, లేదంటే ఇటు సైడ్ ఎక్స్ట్రీము. ఏడుస్తూ ఏదేదో చెప్తూ ఎక్కడి నుంచో కనెక్ట్ చేస్తూ తనకు వచ్చిన కామెంట్స్ కోసం మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తిడుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. తిడతారు, మనం చేసే కాంటెంట్ అలా ఉన్నప్పుడు మనల్ని తిడతారు. ఇంకా ఇంతకుముందు ప్రీవియస్గా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దాన్ని బాల్ అన్నారని, బాల్ పక్క జరిగిందన్నారు, ఇది జరిగింది అది జరిగిందని చెప్పి ఒక సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ వీడియోస్లో. వాళ్ళు అలా అన్నారు అంటే ఆ టైంలో మీరు ఎలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తారో ఇప్పుడు మనం ఏంటి అన్నది మనం చూపించుకున్నప్పుడు ఆడియన్స్కి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. సో మీరు అలా చూపించుకొని అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు అలా అంటంలో ఇంక తప్పేముంది. కొంతమంది ఇలా అర్థం చేస్తున్నారు, నెక్స్ట్ బాడీ షేమింగ్ చేశారని, అవి చేశారు, అది రాంగే కానీ బాడీ షేమింగ్ చేయటం అంతా. సో ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ మాటలతో పాటు మమ్మల్ని బతకనేయండి, మమ్మల్ని టార్గెట్ చేశారు, మేము ఏదో చేసుకుంటాం అని చెప్పి యూట్యూబ్లోనే అదే ఓపెన్గా వీడియో పెట్టారు. ఇదే లాస్ట్ వీడియో, ఇంకా మేము కనిపించాం అది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఏదో నేను అమృతాంజన్ రాసుకున్నాను అనుకుంటున్నారేమో అది అని చెప్పి అది పెట్టారు. అయితే ఇందులో మా మీద వీడియోలు చేస్తున్నారు, లేదంటే మా మీద ఇట్లా మమ్మల్ని తొక్కేస్తున్నారు అది అంటే, ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు
మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేను నా ఇంట్లో నా వీడియోస్ నేను చేసుకున్న నా ఛానల్ నా ఇష్టం అంటే మన ఇంట్లో కూర్చొని మనం ఏదైనా చేసుకుంటే ఎవడు అడగడు. యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు పబ్లిక్లో పెట్టారు ఆ వీడియోస్ని, పెట్టి ఏం చేయమని జనాలు చూడమని కదా పెట్టారు. చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ వస్తుంది. ఒకళ్ళు కామెంట్ చేసి రియాక్ట్ అయితే, ఒక లైక్ కొట్టి రియాక్ట్ అయితే, ఒక డిస్లైక్ కొట్టి రియాక్ట్ అయితే, ఇంకో వీడియో చేసి రియాక్ట్ అవుతారు. అవ్వకూడదు అనుకున్నప్పుడు అలాంటి వీడియోసే పెట్టకూడదు, అసలు ఏది పెట్టకూడదు. అంటే ఇంకోటి ఏం చెప్తారు, చాలామంది వల్గర్ వీడియోలు చేస్తున్నారు, వాళ్ళని ఏమనట్లేదు, వాళ్ళని సూపర్ బంపర్ అంటారు, నేనేం చేశాను అది అని చెప్పి. వల్గర్ వీడియోలు చేసిన వాళ్ళు కూడా తిట్టే వాళ్ళు తిడతారు. నేను మనం చేసుకున్నది మనలో చెప్తాను, సబ్స్క్రిప్షన్ గురించి చేసుకుంది అలాంటిదే కదా. దేన్ని కాల్అవుట్ చేయాలంటే దాన్ని కాల్అవుట్ చేస్తారు. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఏదర్ ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసిన అతి తెలివి పర్సన్ అయినా అయి ఉండాలి, లేదంటే ఈ సమాజం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అసలు మనం చేసేది రాంగ్ కాదు ఇది రైటే అనుకొని అదే మైండ్ సెట్తో ఉన్న ఒక ఎర్రి అంగలప్ప అయి ఉండాలి. అదే అనిపించింది. ఈయన ఎలా ఉంటే వీళ్ళ వైఫ్ కూడా సిమిలర్ థాట్స్తోనే ఉన్నారు, అయ్యే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే, వీళ్ళ వీడియోలు పోయినాయి కొన్ని వీడియోలు. సో నాకు ఒక చోట అంటే వీళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సజెషన్స్ ఇవ్వబోతానండి, అందుకని మీకు అంట ఎందుకు మీ మీద జాలి చూపిస్తున్నారని మీకు చివరికి అర్థమవుతుంది. వీళ్ళవి ఒక 3-4 వీడియోలు పోయినాయి అంట. ఎందుకు పోయినాయి, జనాలు వాటిని రిపోర్ట్ చేశారు. యూట్యూబ్లో చిన్నపిల్లల రిలేటెడ్ కంటెంట్ చాలా సెన్సిటివ్గా ట్రీట్ చేస్తుంది యూట్యూబ్. నేను ఎప్పుడైనా ఈ హత్యలు, మానభంగాలు, పిల్లలు అని ఏదైనా కొన్ని పదాలు, కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాను, ప్రొనౌన్సియేషన్ రాదు కూడా అని అనుకుంటారు, కొన్ని పోస్కో అని అలా అంటూ ఉంటారు. దాని రీజన్ ఏంటంటే అది నా ఛానల్లో నా వీడియోస్ని మానిటైజ్ కూడా చేయదు. చాలా వీడియోస్ ఉన్నాయి నా మానిటైజ్ అవ్వనివి, సోషల్ సర్వీసే అది చెప్పాలంటే. చాలా వీడియోస్ని లిమిటెడ్ మానిటైజేషన్ చేసింది. అలాంటిది వీళ్ళ పర్టికులర్ వీడియోస్ని యూట్యూబ్ ఎలా మానిటైజ్ చేస్తుంది ఏంటని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చిన్నపిల్లలతో అంత సెన్సిటివ్ కంటెంట్ చేసినప్పుడు సరే యూట్యూబ్ డిటెక్ట్ చేయలేదు, వాళ్ళకున్న టూల్స్తో డిటెక్ట్ చేయలేదు అనుకున్నప్పుడు ఎప్పుడైతే పీపుల్ రిపోర్ట్ చేశారో అప్పుడు యూట్యూబ్ ఒక రివ్యూ పెడుతుంది, మాన్యువల్ రివ్యూని ఏదో పెట్టుకుంటారు. పెట్టుకొని చూసినప్పుడు వాళ్ళకి కనిపించి ఉండొచ్చు ఇది రాంగ్, ఇలా చేయడం కరెక్ట్ కాదు, జనాలు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో కరెక్ట్గా రిపోర్ట్ చేశారని ఆ వీడియోస్ మొత్తాన్ని లేపేసింది. అందుకనే లేపేసింది. ఇప్పుడు వీళ్ళు అది తప్పు అది తెలుసుకోకుండా దాని మీద దానికి మించిన ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. ఛానలే లేచిపోయే ప్రమాదంలో వాళ్ళు పెట్టుకున్నారు. లేచిపోని బ్రో మనం జాలి పడద్దంటే చెప్తాను ఎందుకు జాలి పడుతుందని. ఎక్కడ జాలి పడుతున్నానంటే 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ ఏంటి తెలుసా, పిల్లలు. వీళ్ళకి ఏదైనా జరిగితే పిల్లలు, ఇప్పుడు వీళ్ళ లైవ్లీహుడ్ నాకు తెలిసి వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇదంతా యూట్యూబ్లోంచి ఒక మేజర్ ఇన్కమ్, ఒక $1000 $800 ఎంతో కొంత అరౌండ్ 50K to 1 lakh వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటుంటారు. ఆ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫుడ్ కానీ దేని కానీ దీని మీద డిపెండ్ అయి ఉండొచ్చు. సో దాన్ని నేను తీసుకోవాలని అనుకోవట్లా. వీళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని ఒక మిజరబుల్ సిచ్యువేషన్లో పెట్టాలని అనుకోవట్లా. నాకు చాలా సింపుల్గా ఉంటుంది, మనందరం దీన్ని కాల్అవుట్ చేద్దాం అని చెప్పి, బట్ నేను చెయ్యాలని అనుకోవట్లా. అందుకోసమే వీళ్ళకి నేను ఈ సలహాలు ఇస్తున్నాను. అలాగే ఇంకొక మాట కూడా అన్నాడు, ఏమన్నాడంటే నేను ఎప్పుడైనా ఎవరినైనా డబ్బులు అడిగానా, ఎవరిని ఏం అడగలేదు కదా, నాకు నచ్చింది నాకు తెలిసింది నేను ఏదో చేసుకుంటున్నాను అన్నాడు. సో అదొకటి ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది పర్సన్కి. డబ్బులు అడగలేదు, ఇంకో పిల్లలను చూపించి మాకు ఏదో అయింది అని QR కోడ్ పెట్టడం చాలా ఈజియెస్ట్ థింగ్. చేయలేదని చెప్పాడు అట్లీస్ట్. సో అది కొంచెం ట్రస్ట్గా అనిపించింది. ఈయన చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మేము ఏదో చేసుకుంటాము ఏంటి అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ ఖచ్చితంగా ఛానల్నే లేపేస్తుంది. ఎవరైనా మనోళ్ళు రిపోర్ట్లు కొడితే ఆ వీడియోస్కి ఇట్లా సెల్ఫ్ హార్మ్ అని చెప్పి ఏదైనా పెట్టారనుకోండి ఒకటి, యూట్యూబ్ మొత్తం ఛానల్నే లేపేస్తుంది. ఎందుకంటే దానివల్ల ఏదైనా జరిగితే యూట్యూబ్కి ఒక బ్యాడ్ నేమ్ అని, యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ ప్రాసెస్ చేస్తుందని యూట్యూబ్ మీద కేసులు అవుతాయి. యూట్యూబ్ని జనాలు బ్లేమ్ చేస్తారు. ఆల్రెడీ ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ వరుసగా చనిపోతున్నప్పుడు యూట్యూబర్ చనిపోయారు, ఆ యూట్యూబర్ చనిపోయారు, యూట్యూబ్ చనిపోయారు అంటే ఇక్కడ కూడా వాళ్ళ టీం ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇలా జరగకూడదు, యూట్యూబ్కి బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పి. వాళ్ళకి బ్యాడ్ నేమ్, ఆ ప్రోడక్ట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని వాళ్ళకి 1% డౌట్ ఉన్నా ఫస్ట్ చేసే పని టెర్మినేషనే. ఆపేసిన తర్వాత రివ్యూ చేయటం, ఆ రివ్యూ పెట్టుకుని అదంతా జరిగేపటికి ఇంక తలప్రాణం తోక్కొచ్చేసింది. ఈ లోపల మానిటైజేషన్ పోతుంది. ఆ మానిటైజేషన్ తిరిగి రావటం అసలు నానా రభస అవుతుంది. ఖచ్చితంగా దెబ్బపడిద్ది. ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతారు, మళ్ళీ ప్రజలు వీడియోలు చేసేవాళ్ళు వీడియోలు చేస్తారు, దాని మీద మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని రిపోర్టులు చేస్తారు. అన్నీ జరిగినప్పుడు జరిగే పని ఇదే. అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి వీడియోస్ ఎవరైతే లచ్చకట్టి వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటి వీడియోస్ని అర్జెంటుగా డిలీట్ చేసేయండి. ఇంతకుముందు చేసిన పిల్లల్ని ఇన్వాల్వ్ చేసిన ప్రాంక్స్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిలీట్ చేయండి. మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని ఇలా అంటున్నారంటే ఇలాంటి కాంటెంట్ చేస్తే ఇట్లాగే తిడతారు. మీకు 3 పిల్లలు ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
బయట బతకటం అంత ఈజీ కాదు, పిల్లల్ని చదివించుకుంటే ఇదంతా. ఓకే, మీకు వ్యూస్ రాలేదో లేదంటే మీకు కాంటెంట్ ఏం చేయాలో తెలియట్లేదో దానివల్ల ఇలా చేశారంటే ఓకే. అసలు తప్పే, ఇది తప్పు కాదు అన్న మైండ్ సెట్లో ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు ఈ మైండ్ సెట్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద తప్పు, నా ఇష్టం, నా ఛానల్ నేను చేసుకుంటా అంటే అవ్వదు. మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, మీరు ఇలాంటివి పెట్టడం వల్ల మిగతా వాళ్ళు దానికి అసౌకర్యానికి గురవుతున్నారు, వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి కాంటెంట్ వల్ల. దీనివల్ల మీకు యూజ్ కూడా ఉండదు, వ్యూస్ తగ్గిపోతాయి, జనాలు చూడటం మానేస్తారు. స్టార్టింగ్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది పీపుల్కి, ఏం జరుగుతుంది ఏంటని. ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఇదేం లేదు డొల్లా అని చెప్పి, అప్పుడు మీరు మొత్తం పతనమే ఇంకా అక్కడి నుంచి. అలాగే పీపుల్ రిపోర్ట్ కొడతా ఉంటే మీ రీచ్ కూడా తగ్గిపోతుంది. మీరు అలాంటి వీడియోస్ అన్నీ డిలీట్ చేసి, మీ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నాకు కిడ్ ఉన్నారు కాబట్టి నేను కనెక్ట్ అవుతాను కాబట్టి చెప్తున్నా, డిలీట్ చేసేసుకొని చక్కగా మంచి వీడియోస్ చేసుకోండి. మీ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని వీడియో చేసుకోవటం, ఏదైనా జాతరకి వెళ్ళటం, లేదంటే మీ పిల్లలకి ఏదైనా టాయ్స్ కొని వాటి మీద వీడియో, ఇదేదో కుక్ అంట, సో మన వాళ్ళు ఎవరు చెప్పారు, ఆ వీడియోస్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. చేసుకొని పెడితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుంటూ నెగిటివ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరిని చూడాలి నేను. ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తేనే నెగిటివిటీ వస్తుంది. ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుని చాలా మంచి పేరు, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఈ బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసిన బ్యాచ్ కూడా చాలా పాజిటివిటీతో ఉన్నారు. మీకెందుకు ఇదంతా? ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు ఎందుకు? మంచిగా పాజిటివ్ వీడియోలు చేసుకోండి, మంచి వ్లాగ్స్ చేసుకోండి, పాజిటివిటీ వస్తుంది, పీపుల్ విల్ ఎంకరేజ్. మనిషి ఇప్పుడు నేను చేసిన తప్పు ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వాలి. అవును ఇప్పుడు మాకు అర్థమైంది మేము చేసిన తప్పు అని. సో ఆ వీడియోని తీసేసి ఎస్ మాకు అర్థమైంది, మేము చేసిన తప్పు, ఇంకోసారి ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ ఇలాంటి చెయ్యం, మాకు కష్టాలు ఉన్నాయి, మేము మామూలు వీడియోలు చేస్తాం, మమ్మల్ని ఆదరించండి అని ఒక వీడియో పెడితే జనాలు ఖచ్చితంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, ఎంకరేజ్ కూడా చేస్తారు. మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏమంటే వాటిని గుర్తిస్తారు. అలా చేసుకొని పాజిటివిటీ పెంచుకొని, కొంచెం ఈ యూట్యూబ్ ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంటే దాన్ని కొంచెం పెంచుకొని, పిల్లలకి 3 పిల్లలు ఉన్నారు, మామూలు విషయం కాదు. నాకు ఎందుకు ఇదంతా అనిపించింది అంటే, ఎవరో నాకు మెసేజ్ చేసి చెప్పారు, ఒక పాపకి లిప్ ఏదో ప్రాబ్లం అది అని చెప్తే నాకు అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ బాధేసింది. కష్టం ఎవరిదైనా కష్టమే కదా, అలాంటి కష్టం ఎవరికి రాకూడదు అనుకుంటాం. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, యాజ్ బీయింగ్ ఏ పేరెంట్స్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటిది ఒకటి జనాలు చెప్తున్నప్పుడు దానిలో అరే మనం ఏం తప్పు చేస్తున్నాం అని చెప్పి దాన్ని సరి చేసుకోవాలి. సి ఐ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్. నేను చాలామందికి సెకండ్ ఛాన్స్ అలాగే ఇచ్చే చాలామందితో నేను ఇదిగా ఉంటాను. సో చాలామంది మనలో కూడా చాలామంది సెకండ్ ఛాన్సెస్ బిలీవ్ చేస్తారు. ఈ పీపుల్ కూడా సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళకున్న పిల్లల కోసమైనా సరే అది కన్సిడర్ చేయాలి. నేను ఆ సెకండ్ ఛాన్స్ని బిలీవ్ చేసే నేను వీళ్ళకి ఇదంతా చెప్తున్నా. చాలా సింపుల్ విషయం, నాకు చాలా గట్టిగా నడిచేసి ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. నేను నెగిటివ్గా చెప్పేసి వీళ్ళని బ్లాక్ చేయాలి, వీళ్ళు అసలు యూట్యూబ్లోనే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అదే నేను చెప్తే ఖచ్చితంగా వెళ్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పిల్లలు నాకు కళల్లోకి వస్తూ ఉంటున్నారు. వీళ్ళకే ఆ ఇన్కమ్ కనుక పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నదే నన్ను లాగుతుంది. అలాగే వీళ్ళేమి ఆయన అన్నట్టు కూడా మేమేమి ఇచ్చేసేలేదు, జనాలు మోసం చేసేలేదు, డబ్బులు గుంజలేదు అన్న పాయింట్ దగ్గర ఓకే, దిస్ గాయ్ యాజ్ సంథింగ్ ఒకటి ఉంది, ఒక పాజిటివిటీ అన్నది ఉంది. సో కరెక్ట్ చేసుకోవాలి తను. అక్కడ అమాయకుడు అనుకోండి, ఎవరైనా కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది తెలివైన అనుకోండి, నీకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, సో ఓవర్ యాక్షన్ చేయొద్దు అని చెప్పి నీటికి చెప్పాలి. ఆ కాంటెంట్ స్టైల్ మార్చుకుంటే పీపుల్ విల్ ఎంకరేజ్, ఆటోమేటిక్గా పాజిటివిటీ వస్తుంది. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మళ్ళీ అంత రీచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, అన్నీ జరుగుతాయి. ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుని నెగిటివిటీ తెచ్చుకోవడం నాకు అర్థం కాల, నాకు సిగ్గు. మా ఫ్యామిలీని చెప్పి ఇదంతా చేయటం, అసలు ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తే అసలు ఈ బిగ్ బాస్లు ఏవి పనికిరావు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంత మంచిగా ఫ్యామిలీని కిడ్స్ ఉండి సపోర్టింగ్ పీపుల్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోండి. వాళ్ళ వైఫ్ కూడా తెలుసుకోవాలి, ఏదో జస్ట్ మా ఆయన చేసింది రైట్ లేదు మేము చేసింది రైట్ అని అదే ఇదిలో ఉన్నారు, అదే ధ్యాసలో ఉన్నారు. నేను ఇంకోటి కూడా గమనిస్తున్నా, రూరల్ నుంచి కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కాంటెంట్ ఇలా ఉంటుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య యూట్యూబర్ వైష్ణవ్ చూసిన తర్వాత చాలా ఛానల్స్ సజెషన్లోకి వచ్చి వాళ్ళ కాంటెంట్ అంతా చూస్తుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కాంటెంట్ ఇదే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ పెట్టడమో, లేదంటే ఈ స్క్రిప్టెడ్ వీడియోస్ పెట్టడమో, ప్రాంక్ వీడియోస్ పెట్టడమో ఇవే ఉంటున్నాయి. అవి ఎప్పటికైనా మీకు డేంజరే. ప్రాంక్ వీడియోస్, స్క్రిప్టెడ్ వీడియోస్ ఇది మాత్రం ఎప్పటికైనా డేంజరే. అది మీ ఛానల్కి డేంజరే, మీకు డేంజరే. యూట్యూబ్లో సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు, అది మీకు తెలుసుకునే లోపల చాలా ఇది జరిగిపోతుంది, డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఆయన మార్చుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక మనోళ్ళు చేసే రిపోర్టింగ్తో మొత్తం ఛానలే లేచిపోయింది, సడన్గా ఛానలే కనిపించదు. దాని తర్వాత లబోదీపం అన్నా కూడా జెండు బాంబు పెట్టుకొని ఏడ్చినా, జెండు బాంబు పెట్టుకోకుండా ఏడ్చినా, ఎట్లా ఏడ్చినా కూడా ఉపయోగమే ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకన్నా ఎక్కువ పిల్లలు నష్టపోతారు. సో మానేయండి.
ఆపేయండి, డిలీట్ చేయండి. వాటిని చేసేసుకొని ఒక వీడియో పెట్టి సింపుల్గా మా తప్పు అయింది, మీ ఇప్పుడు తప్పు తెలుసుకుని ఇంకా అలాంటి చెయ్యము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని పెడితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. మీకోసం కానీ మీ పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తారు. అండ్ మంచి కాంటెంట్ చేయండి, ఓ మైక్ పెట్టుకోండి, మంచిగా వ్లాగ్స్ పెట్టుకోండి, మంచిగా చేసుకోండి. అందుకే ఈ చెత్తంత అవసరం లేదు. ఎస్, మీ కష్టాలు మీకుంటే కష్టాల కోసం ఇట్లాంటి చేయాల్సిన నెసిటీ లేదు. చలో, ఇప్పుడు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడైనా గ్యాప్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు మనకి కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఎంత వీళ్ళు మనకి పిచ్చితనంగా ఎరితనంగా కనిపించినా, ఎంత డబ్బుల కోసం ఏదైనా చేసి అనిపించినా వాళ్ళ వెనకాల కూడా ఏదో ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరీ డబ్బులు ఉన్న వాళ్ళకి కనిపించట్లా, పేదవాళ్ళలాగే కనిపిస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళలాగే కనిపిస్తున్నారు. అందుకోసం అని చెప్పి నెక్స్ట్ ఆ పిల్లల కోసం అని చెప్పి నెక్స్ట్ ఒక పాపకు బాగాలేదని చెప్పి నాకు వాటితోనే ఆ సజెషన్స్ ఇవ్వడం తప్పితే అదర్వైజ్ తీసేయండి అంటే వెరీ ఈజీ. సో నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో నా ఉన్న ఇంటెన్షన్ ఇదే. సో మీ ఇష్టం, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.